శివాయ. దశమహావిద్యలలో 4వ విద్య భువనేశ్వరి. ఈ దేవినే మాయ అని కూడా అంటారు. ఈక్ష శక్తి స్వరూపిణి అయిన ఈ విద్యకు అధిదైవతం మధ్యమ. జ్ఞానానికి నిమిత్తమైన పూర్వ వ్యాపారాన్నే ఈక్ష అంటారు. ఇక్కడ ఈక్ష అన్న ఇచ్చ అన్న ఒకటే అని అర్థం చేసుకోవాలి. ఈ సృష్టికి మూల కారణం ఇచ్చ లేక ఈక్ష అని శృతులు చెబుతాయి. ఈశ్వరుడు ఇచ్చే విశాల ప్రదేశం అయ్యింది. విశ్వం విషయంలో పరమాకాశం ఒక గోడ లాంటిది. క్రియ, శబ్దం, విజ్ఞానం ఈ మూడు గోడ మీద పడే చిత్రాల లాంటివి. భువనేశ్వరి మహావిద్యలో ఈ మూడు ప్రతిష్ఠితమై ఉంటాయి. క్రియ కాళీ, శబ్దం తార, విజ్ఞానం త్రిపుర సుందరి. ఈ మూడింటి ప్రకాశానికి కారకురాలైన భువనేశ్వరి దేవి ఒక తెర లాంటిది. ఈ మహావిద్యలో విశ్వమంతా ప్రతిష్ఠితమై ఉంటుంది. భువనేశ్వరి ఆకాశ స్వరూపిణి. సకల భువనాలు ఆమె స్వరూపాలే, ఎందుకంటే ఆమె ప్రకృతి కనుక. ఈ దేవి పరమశాంతి స్వరూపిణిగా, నిశ్చలమైన పరాకాశ రూపిణిగా చెప్పబడింది. శాంతిని కోరుకునే వాళ్ళు హ్రీం అనే మాయా బీజంతో కానీ, ఓం హ్రీం ఓం అనే మంత్రంతో కానీ ఈమెను ఉపాసించాలి. ఈ మంత్రోపాసననే రెండో చింతామణి ఉపాసన అంటారు. ఉదయించే సూర్యులాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవికి భాద్రపద శుక్ల పక్ష అష్టమి తిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్య స్వరూపిణి. ఈ దేవిని ఉపాసించే సాధకుడికి మూడో కన్ను తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు రాజ్యాధికారాన్ని, సమస్త సిద్ధుల్ని, సకల భోగాల్ని ఈ దేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు. ఉద్యదిన ద్యుతిమిందు కిరీటాం తుంగకుచాం నయనత్రయయుక్తాం స్మేరముఖీం వరదాంకుశ పాశం భీతికరాం ప్రభజే భువనేశీం. ఉదయించే సూర్యులాంటి కాంతితో ప్రకాశిస్తూ తన దివ్య హస్తాలతో పాశం, అంకుశం, వరద అభయ ముద్రల్ని ధరించి చిరునవ్వులు చిందిస్తూ చంద్రరేఖతో అలరారుతున్న కిరీటంతో 3 కళ్ళతో దర్శనమిచ్చే శ్రీ భువనేశ్వరి దేవిని భజిస్తున్నాను. దశ మహావిద్యలలో 4వ మహావిద్య శ్రీ భువనేశ్వరి దేవి. భువనేశ్వరి అంటే ఈ చతుర్దశ భువనాలకి అధీశ్వరి. 14 భువనాల్లోని చరాచర జీవరాశులన్నీ ఈ దేవి ఆధీనంలోనే ఉంటాయి. ఈ మహావిద్య పరమశాంతి రూపిణి. భువనేశ్వరి పరమాశాంత పరమాం శాంతి కామాయమానో భువనేశ్వరీం ఉపాసిత. కనుక పరిపూర్ణమైన శాంతిని కోరుకునే వాళ్ళు శ్రీ భువనేశ్వరి దేవిని ఉపాసించాలి. శ్రీ భువనేశ్వరి దేవికి రాత్రి సిద్ధరాత్రి కాగా త్రయంబకుడు శివుడుగా, మహేశ్వరుడు భైరవుడుగా, త్రైలోక్య మోహిని యక్షినిగా ఉంటారు. శ్రీ దేవి భాగవతం భువనేశ్వరి. ప్రసిద్ధ పురాణం గ్రంథం దేవి భాగవతం. ఇందులో తృతీయ స్కందంలో శ్రీ భువనేశ్వరి దేవి రూపం అత్యంత రమణీయంగా వర్ణించబడింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు యోగమాయను స్తుతించి ఆ దేవి అనుగ్రహంతో ఒక దివ్య విమానాన్ని ఎక్కి పర్యటిస్తూ క్షీర సముద్రం మధ్యలో ఉన్న ఒక సుందర ద్వీపంలో ఉన్న భువనేశ్వరి దేవిని దర్శించారు. వారు దర్శించిన భువనేశ్వరి రూపం ఎలా ఉందంటే రక్త మాల్యాంబరధర, రక్తగంధానులేపన, సురక్త నయనాకాంత, విద్యుత్ కోటి సమప్రభ, సుచారు వదన, రక్త దంతచ్చద విరాజిత, రమా కోట్యది కాంత్య, సూర్యబింబ నిభా అఖిల, వరపాశాంకుశాభిష్టధర శ్రీ భువనేశ్వరి. అదృష్ట పూర్వ సాదృష్ట సుందరీ స్మితభూషణ. త్రిమూర్తులు దర్శించిన ఆ దివ్యమూర్తి ఎర్రని వస్త్రాలు, ఎర్రని మాలలు ధరించింది. ఎర్ర చందనాన్ని పూసుకొని కళ్ళను విశాలంగా ఎర్రగా చేసింది. కోటి విద్యుత్ రేఖల కాంతితో వెలిగిపోతూ సూర్యబింబంలా ప్రకాశిస్తుంది. అత్యంత సుందర వదనంతో పాశాంకుశాలు ధరించి వరద అభయ హస్తాలు చూపుతూ చిరునవ్వులు చిందిస్తూ కూర్చుంది. సర్వాలంకార భూషణాలు ధరించిన ఆ మూర్తిని హ్రీం హ్రీం అని హ్రీంకార జపం చేస్తూ పక్షి బృందాలు సేవిస్తున్నాయి. ఆమె చుట్టూ ఉన్న సేవికలు అమ్మ భువనేశ్వరి రుల్లేక అంటూ ఆమె దివ్య నామాన్ని జపం చేస్తున్నారు. అనంగ కుసుమ మొదలైన దేవతలందరూ ఆమె చుట్టూ కూర్చొని పూజిస్తూ ఉండగా షట్కోణ యంత్రం మీద కూర్చొని భువనేశ్వరి దేవి దర్శనమిచ్చింది. అలా దివ్య మంగళకారిణి శ్రీ భువనేశ్వరిని దర్శించిన త్రిమూర్తుల్లోని విష్ణువు భక్తి ఆవేశంతో ఏషా భగవతీదేవి సర్వేషాం కారణం ఈ నః మహావిద్య మహామాయ పూర్ణ ప్రకృతి అవ్యయ. ఈ దివ్య రూపిణి అందరికీ కారణమైన భగవతి. ఈమె మహావిద్య, ఈ తల్లే మహామాయ.
ఈ దేవే పూర్ణ ప్రకృతి స్వరూపం. ఎప్పటికీ నాశనం లేని మహాశక్తి భువనేశ్వరి అని కీర్తిస్తాడు. అలా భువనేశ్వరి లోకానికి చేరిన త్రిమూర్తులు విమానం దిగి ఆ లోకంలో అడుగుపెట్టిన వెంటనే దేవి కరుణారస దృష్టితో స్త్రీలుగా మారిపోయారు. ఆ స్త్రీ రూపాలతోనే భువనేశ్వరి దేవి దివ్య పాదాల్ని దర్శించి ఆ తల్లి కాలిగోటిలో బ్రహ్మాండాల్ని 14 భువనాల్ని చూసి ఆనందంతో ఆశ్చర్యచకితులై ఒకే స్వరంతో నమో దేవ్యై ప్రకృత్యై చ విధాత్రై సతతం నమః కళ్యాణై కామదాయై చ వృద్ధ్యై సిద్ధ్యై నమో నమః అంటూ ఆది ప్రకృతిని స్తుతించారు. వారి స్తుతి ఉన్న భువనేశ్వరి దేవి త్రిమూర్తులను కరుణించి వారికి భార్యల్ని ప్రసాదించి సృష్టి స్థితి లయ కార్యక్రమాల్ని నిర్వర్తించమని ఆదేశించి పంపింది. ఇలా దేవి భాగవతంలో భువనేశ్వరి దేవి త్రిమూర్తుల కన్నా అధికమైన దేవతగా, సాక్షాత్తు వారిచే మహామాయగా, మహావిద్యగా కీర్తించబడి కనిపిస్తుంది. ఆకాశానికి అధిదేవత భువనేశ్వరిని తంత్ర గ్రంథాలు వర్ణిస్తాయి. భువనేశ్వరి దేవి నాద శరీరం హ్రీంకారం. అందుకే ఈంకారాన్ని శక్తి బీజంగా, భువనేశ్వరి బీజంగా పరిగణిస్తారు. దీనినే తాంత్రిక ప్రణవం ఓం అని, రుల్లేఖ అని కూడా అంటారు. ఈ దేవిని మహామాయగా, ఈమె బీజం హ్రీంకారాన్ని మాయాబీజంగా సంభావిస్తారు. భువనం అంటే ప్రపంచం. ఈ ప్రపంచానికి సృష్టికర్త భువనేశ్వరి. ఈ సృష్టి మొత్తం భువనేశ్వరి అవతారమే. ఈమెని అదితి అని అంటారు. ఆ ప్లస్ దిది అంటే ఖండం కానిదని అర్థం. ఈ అదితి దేవతలందరికీ తల్లి. మూల ప్రకృతి రెండో పేరును భువనేశ్వరి అంటారు. బ్రహ్మ మాయాత్మిక, రాత్రి పరమేశలయాత్మిక, తత్ అధిష్టాతృ దేవాతు భువనేశ్వరి ప్రకీర్తిత. ఈశ్వర రాత్రికి అధిష్టాతృదేవిగా భువనేశ్వరి దేవి ఉంటుంది. ఈ సృష్టిలోని అన్ని రూపాలు మూల ప్రకృతి శ్రీ భువనేశ్వరి దేవినే. ఈ దేవి సమస్త లోకాల్ని వాంతి చేసుకుంటుంది కాబట్టి వామ అని. ఈ దేవికున్న శివమయత్వం వల్ల జ్యేష్ఠ లేక కర్మ నియంత్రిణి అని, జీవుల్ని దండించే సామర్థ్యం ఉండటం వల్ల రౌద్రి అని వ్యవహరిస్తారు. దేవి భాగవతం 12వ స్కందంలో మూల ప్రకృతి భువనేశ్వరి దేవి నివాసం చింతామణి గృహమని, ఈ దేవికి దక్షిణ కుడి భాగంలో భువనేశ్వరుడు ఉంటాడని, లజ్జ, పుష్టి, తుష్టి వంటి 17 మంది పరిచారికలు ఆమెను నిత్యం సేవిస్తూ ఉంటారని చెప్పబడింది. ఈ దివ్య గృహంలో బ్రహ్మ, రుద్ర, విష్ణు, సదాశివులు మంచం కోళ్ళుగా అమరిన ఆసనం మీద కూర్చున్న భువనేశ్వరిని మహావిద్యాశ్చ సకలాః సామ్యా అవస్థాత్మికాం శివాం కారణ బ్రహ్మ రూపాంతాం మాయా శబల విగ్రహాం సప్తకోటి మహామంత్రాః మూర్తిమంతం ఉపాసతే. దశమహావిద్యలు, 7 కోట్ల మంత్రాలు నిత్యం ఆరాధిస్తూ ఉంటారు. ఈ దేవికి పాయసం అంటే ఎంతో ప్రీతి. పాయసాన్న ప్రీతమానస అయిన ఈమెకి పాయసాన్ని నివేదిస్తే చాలా సంతోషిస్తుంది. రుల్లేఖ మంత్ర ప్రభావం. 14 భువనాధీశ్వరి అయిన భువనేశ్వరి దేవి భాగవతంలో హిమవంతుడికి యోగబోధ చేస్తూ తనను ఏ విధంగా ధ్యానించాలో ఇలా చెబుతుంది. హాకారః స్థూలదేహ, స్యాద్రకారః సూక్ష్మదేహక, ఈకారః కారణాత్మ, సౌ హ్రీం కారో అహం తురీయకం. ఓ హిమవంత, 3 అక్షరాలతో కూడిన నా దివ్య బీజాన్ని నీవు ధ్యానించాలి. నా స్థూల దేహమైన హ కారాన్ని, నా సూక్ష్మదేహమైన రా కారాన్ని, నా కారణదేహమైన ఈ కారాన్ని కలిపి హ్రీం అనే ప్రణవ బీజంతో నన్ను ఉపాసించాలి. నాకు చేసే ప్రతి పూజ ఈ హృల్లేఖ మంత్రంతోనే చేయాలి. హృల్లేఖ దర్పణే నిత్యమహం తత్ ప్రతిబింబిత తస్మాత్ హృల్లేఖయా దత్తం సర్వమంత్రై సమర్పితం. హృల్లేఖ అంటే సర్వమంత్రాలకు నాయిక వంటిది. మంత్ర మహారాజ్ఞ అయిన హ్రీం అనే ఆ మంత్ర దర్పణం అద్దంలో నేను ప్రతినిత్యం ప్రతిబింబించి ఉంటాను. అందుకే నాకు సమర్పించే పూజ, జపం, తపం అన్నీ హృల్లేఖ మంత్రంతో సమర్పిస్తే అది సకల మంత్రాలతో సమర్పించినట్లు అవుతుంది. కనుక ఓ హిమవంత, నిత్యం హ్రీం బీజంతో భువనేశ్వరి అయిన నన్ను పూజిస్తూ ఉపాసిస్తూ ఉండేవారికి లోకంలో దుర్లభమైనది ఏదీ ఉండదు. వారు శరీరం విడిచాక నా దివ్య చింతామణి గృహానికి చేరుకుంటారు అని స్వయంగా చెప్పింది. కాబట్టి అత్యంత మహిమోపేతమైన భువనేశ్వరి మహావిద్యను నియమపూరితంగా ఉపాసించి కృతార్థులు కావాల్సిందిగా భువనేశ్వరి దేవి అనుగ్రహిస్తుంది. శ్రీ భువనేశ్వరి దేవి ఆలయాలు. యతపాలెం ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాలోని ఒక చిన్న గ్రామం యతపాలెం. చోడవరం విశాఖపట్నం రోడ్డుకి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలోనే భువనేశ్వరి దేవి పూజలు అందుకుంటుంది.
విశాఖపట్నం నుండి ఇక్కడ దూరం 30 కిలోమీటర్లు. బెంగళూరు కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో కేంపాపుర అన్న ప్రదేశంలో ఒక భువనేశ్వరి దేవి ఆలయం ఉంది. అలాగే ఇంకో బెంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి దూరం 30 కిలోమీటర్లు కాగా, మరొక భువనేశ్వరి దేవి ఆలయం రైల్వే స్టేషన్కి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లేశ్వరంలో ఉన్నది. ఈ రెండింటితో పాటు బెంగళూరులోనే సివి రామ్నగర్లో ఇంకొక భువనేశ్వరి దేవి మందిరం కూడా నెలకొంది. పోతేరి తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో ఒక చిన్న గ్రామం పోతిరి. చెంగల్పట్టు నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామంలోనే భువనేశ్వరి అమ్మనుగా అమ్మవారు పూజలు అందుకుంటుంది. చెన్నై తమిళనాడులోని చెన్నై రైల్వే స్టేషన్ నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతీదాసన్ కాలనీ ప్రాంతంలో ఒక భువనేశ్వరి దేవి ఆలయం ఉన్నది. మరొక భువనేశ్వరి దేవి మందిరం చెన్నై స్టేషన్కి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న అడంబాక్కంలోని అండాల్ నగర్లో నెలకొంది. కోజికోడే కేరళలోని ఒక జిల్లా ప్రధాన కేంద్రం ఈ కోజికోడే. ఇక్కడ రైల్వే స్టేషన్ కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంభారా అన్న ప్రదేశంలో భువనేశ్వరి దేవి ఆలయం ఉంది. వద్నగర్ గుజరాత్ రాష్ట్రంలోని మహేసన జిల్లాలోని ఒక చిన్న గ్రామం వద్నగర్. మహేసన రైల్వే స్టేషన్ నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలోనే శ్రీ భువనేశ్వరి దేవి భక్తుల పూజలు అందుకుంటుంది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.